నందమూరి మోహన కృష్ణ. నందమూరి కుటుంబంలో పెద్దగా తెలియనటువంటి పరిచయం లేని వ్యక్తి నందమూరి మోహన కృష్ణ. మిగతా వాళ్లలో కొంతమంది పేర్లు తెలిసినా, కొంతమంది మీడియాలో కనిపించినా సరే నందమూరి రామకృష్ణ మాత్రం ఎప్పుడూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉండేవారు. అయినా సరే ఈయనకు సినీ రంగంతో పరిచయం లేదా అంటే ఎందుకు లేదు? ఈయన సినిమాటోగ్రాఫర్గా ఎన్నో విజయవంతమైన చిత్రాలు కూడా పనిచేశారు. అయినా ఎక్కడ నందమూరి మోహన కృష్ణ ఫోటో కానివ్వండి, ఆయనకు సంబంధించినటువంటి వివరాలు కానివ్వండి, ఎక్కడా పెద్దగా తెలిసిన దాఖలాలు లేవు. ఎన్టీ రామారావు 7 కొడుకుల్లో కొంతమంది మాత్రమే సినీ రంగంలోకి ప్రవేశించారు. అందుట్లో హరికృష్ణ, బాలకృష్ణతో పాటుగా నందమూరి మోహన కృష్ణ కూడా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు మాత్రమే సినిమా రంగంలో రాణించారు. హరికృష్ణ నటుడిగా, నిర్మాతగా రాణిస్తే బాలకృష్ణ నటుడిగా రాణించారు. ఇక నటన మీద పెద్దగా ఆసక్తి లేకపోయినా సినీ రంగం మీద మక్కువ మోహన కృష్ణకు ఉండేది. అందుకే సినిమాటోగ్రాఫర్గా నందమూరి మోహన కృష్ణ పనిచేయటం జరిగింది. తన తండ్రి నటించినటువంటి అనేక చిత్రాలకు, అదేవిధంగా బాలకృష్ణ నటించినటువంటి అనేక చిత్రాలకు కూడా నందమూరి మోహన కృష్ణ ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. ఇక చిన్నప్పటి నుంచి నందమూరి మోహన కృష్ణ బాల్యం అంతా నిమ్మకూరులోనూ, చెన్నైలోనూ గడిచింది. తన నానమ్మ, తాతయ్యల దగ్గరే ఎక్కువగా నందమూరి మోహన కృష్ణ గడిపారు. ఆ తర్వాత తల్లిదండ్రులతో కలిసి విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే గడిచిందనుకోవచ్చు. మోహన కృష్ణకి సినిమా రంగం మీద ఇష్టం ఉండేది. అయితే తన తండ్రి అటు హరికృష్ణ, బాలకృష్ణ బాటలో నడవకుండా తాను మాత్రం విభిన్న మార్గాన్ని ఎంచుకున్నారు. మోహన కృష్ణను కూడా ఎన్టీ రామారావు నటుణ్ణి చేయాలనుకున్నారు. అయితే నటన పట్ల తనకు ఆసక్తి, అభిరుచి లేవని తండ్రితో బహిరంగంగా చెప్పలేకపోయారు మోహన కృష్ణ. అయితే తండ్రి కన్నా తను ఎక్కువగా క్లోజ్గా ఉండేటటువంటి బాబాయ్ త్రివిక్రమరావు దగ్గర ఈ విషయాన్ని వెల్లడించారు. నాకు సినిమా రంగం మీద ఆసక్తి ఉంది, అయితే నటుడిగా మాత్రం నేను రాణించలేను, నాకు ఆ రంగం మీద ఇష్టం లేదు, కాబట్టి నాకు సినిమాటోగ్రఫీ అంటే చాలా ఇష్టం, అటువైపే వెడతాను బాబాయ్ అని తన బాధని, తన అభిప్రాయాన్ని త్రివిక్రమరావు దగ్గర నందమూరి మోహన కృష్ణ వెల్లడించారు. ఆ తర్వాత సమయం, సందర్భం చూసి బాబాయ్ తన తండ్రితో ఈ విషయం చెప్పేశాడు. అయితే తనకిష్టమైనటువంటి క్రాఫ్ట్లోనే రాణించమను, నాకేం అభ్యంతరం లేదు, తనకిష్టమైనటువంటి రంగంలో ఉంటేనే తనకు అభివృద్ధి జరుగుతుంది, తను జీవితంలో సెటిల్ కాగలుగుతాడు, అలాగే కానివ్వమను అంటూ కూడా అటు తండ్రి ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నందమూరి మోహన కృష్ణ ఆ విధంగా సినీ రంగంలోకి ప్రవేశించారు. మోహన కృష్ణ ముందుగా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నారు. అమెరికాలో సినిమాటోగ్రఫీ కోర్స్ కూడా నేర్చుకున్నారు. తండ్రి నటించి నిర్మించినటువంటి అనేక చిత్రాలకి మోహన కృష్ణ ముందుగా అసోసియేట్ సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. అలా అసోసియేట్ సినిమాటోగ్రాఫర్గా పనిచేయటంతో మంచి మెళకువలు నేర్చుకున్నారు. సినీ రంగంలో సినిమాటోగ్రాఫర్గా ఎలా రాణించాలి, ఏ విధంగా సినిమా నిర్మాణం జరుగుతుంది, ఏ విధంగా చిత్రాన్ని నిర్మించవచ్చు అనేటటువంటి అంశాలను దగ్గరుండి పరిశీలించే అవకాశం, నటీనటుల నటనని ఎంత అందంగా క్యాప్చర్ చేయొచ్చు అనేది కూడా ముందుగా నేర్చుకొని ఆ తర్వాత పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. ఎన్టీఆర్ తొలి చిత్రం మన దేశానికి ఎంఏ రెహమాన్ సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. ఆ తర్వాత కూడా ఎన్టీ రామారావు సొంత చిత్రాలకు కూడా ఆయనే సినిమాటోగ్రాఫర్గా పనిచేసేవారు. అయితే కొన్నాళ్ల తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల 1961లో వచ్చినటువంటి సీతారామ కళ్యాణం సినిమా మొదలు రవికాంత్ నగాయిచ్ ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. ఆయనకు కెమెరా మాంత్రికుడనే పేరుంది. తన సినిమా ట్రిక్స్తో పలు అద్భుతాలు తెరపై ఆవిష్కరించేవారట రవికాంత్ నగాయిచ్. బాల్యంలో రవికాంత్ పనితనం దగ్గర నుంచి చూసి ఏదో ఒకరోజు అలాంటి అద్భుతాలు సృష్టించాలని మోహన కృష్ణ మనసు ఆరాటపడింది. ఇక చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ నటించిన అనేక జానపద చిత్రాలను, వాటిలోని ట్రిక్స్ను కూడా మోహన కృష్ణ చూసి పులకించిపోయేవారట. అదే తనకు ఇన్స్పిరేషన్ అని కూడా చెప్తారు. ఇక తండ్రి నటించినటువంటి జానపద చిత్రాలను చూసి అందులో తనను ఎన్టీఆర్ లాగా ఊహించుకునేవారు. తమ్ముడు బాలకృష్ణను రాజనాలలాగా భావించమని ఇద్దరూ కర్రపుల్లలు చేతబట్టి కత్తి యుద్ధం చేసినట్టుగా నటించి ఆనందించేవారట. అయినా సరే నటన మీద మాత్రం మోహన కృష్ణకి ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. అయితే మోహన కృష్ణకి నటన కన్నా ఛాయాగ్రహణంపైనే మక్కువ ఎక్కువగా ఉండడంతో ఆయన ఆ దిశగా పయనించేలా ఆ తర్వాత రోజుల్లో ఎన్టీఆర్ కూడా మార్గనిర్దేశం చేశారు. ఇక తండ్రి నిర్దేశకత్వంలోనే తండ్రి ఎన్టీఆర్ నటించి, నిర్మించి, దర్శకత్వం వహించినటువంటి చిత్రాలకి మోహన కృష్ణ తొలుత సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. తమ సంస్థలో పనిచేసిన ప్రముఖ ఛాయాగ్రాహకులు ఎంఏ రెహమాన్, కన్నప్ప వంటి వారి దగ్గర కొన్ని మెళకువలు కూడా మోహన కృష్ణ నేర్చుకున్నారు.
రెహమాన్ దగ్గర నేర్చుకున్న తర్వాత ఇక తమ సొంత చిత్రాలైనటువంటి శ్రీమద్ విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం చిత్రాలకి మోహన కృష్ణ సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి అగ్గిరవ్వ చిత్రంతో తొలిసారిగా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా మోహన కృష్ణ పేరును టైటిల్స్లో వేశారు. ఆ తర్వాత తండ్రి హీరోగా తెరకెక్కినటువంటి అనురాగ దేవత, కలియుగరాముడు, సింహం నవ్వింది, చండశాసనుడు, శ్రీమద్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక, శ్రీనాథ కవి సార్వభౌమ ఇలా పలు చిత్రాలకి మోహన కృష్ణ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఇక తమ్ముని విజయాలలో కూడా మోహన కృష్ణ పాలు పంచుకున్నారు. చిన్నప్పుడు కర్రల్నే కత్తులుగా చేసుకుని ఆడుకున్న అన్నదమ్ములు మోహన కృష్ణ, బాలకృష్ణ తర్వాత రోజుల్లో ఒకరు సినిమాటోగ్రాఫర్గా మరొకరు నటుడిగా కలిసి పనిచేయటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. తమ్ముడు బాలకృష్ణ హీరోగా నటించిన సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, అశోక చక్రవర్తి, పెద్దన్నయ్య, గొప్పింటలుడు ఇలా పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా మోహన కృష్ణ పనిచేశారు. ఇక తమ్ముడు బాలకృష్ణ హీరోగా మోహన కృష్ణ సినిమాటోగ్రఫీ నిర్వహించడం కూడా చాలా విశేషంగా చెప్పుకున్నాం కదా. అందుట్లో 5 చిత్రాలు వరుసగా ఘన విజయం కూడా సాధించాయి. అప్పట్లో ఈ అన్నదమ్ముల విజయాన్ని చిత్రసీమ కూడా చాలా విశేషంగా ప్రస్తుతించేది, ముచ్చటించుకునేది. ఎన్టీఆర్తో కంచుకోట, నిలువు దోపిడి, పెత్తందారులు, దేశోద్ధారకులు, తీర్పు వంటి చిత్రాలు నిర్మించినటువంటి యు విశ్వేశ్వరరావు కూతురు శాంతినే మోహన కృష్ణ పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ దంపతులకి 2 పిల్లలు. అందులో కుమారుడు తారకరత్న కాగా అమ్మాయి మోహన రూప. తారకరత్న గురించి మనకు తెలిసిందే. నటుడిగా రాణించారు తారకరత్న. ఒకేసారి 9 చిత్రాలకు సైన్ చేసి తెలుగు సినీ పరిశ్రమలో రికార్డు సృష్టించినటువంటి ఘనత కూడా తారకరత్నకే సొంతం. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసినటువంటి తారకరత్న పెద్దగా హిట్స్ రాకపోవడంతో సినీ పరిశ్రమకి దూరం అయ్యారు. అయితే 2012లో అలేఖ్యారెడ్డిని వివాహం చేసుకున్నారు తారకరత్న. అయితే అంత ప్రేమించినటువంటి కొడుకు తమను కాదని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపం చెందినటువంటి మోహన కృష్ణ వాళ్లకు దూరంగా ఉండటం మొదలుపెట్టారు. ఇక 2016లో బాలకృష్ణ తారకరత్న బర్త్డే పార్టీకి అటెండ్ అవటం, అక్కడ ఆ దంపతులను కలుసుకోవటం, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ, అనురాగం చూసిన తర్వాత బాలకృష్ణ మాట విని మోహన కృష్ణ కూడా నెమ్మదిగా వాళ్ళ కుటుంబంతో కలిసి తారకరత్నను ఆదరించటం, వాళ్ళ పెళ్లిని ఆమోదించడం జరిగాయి. రీసెంట్గా నారా లోకేష్ తలపెట్టినటువంటి యువగళం పాదయాత్రలో నందమూరి తారకరత్న హార్ట్అటాక్ గురై ప్రస్తుతం బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన బెంగళూరు చేరుకుని ప్రతి క్షణం తన కొడుకు యొక్క యోగక్షేమాలను దగ్గరుండి పరిశీలిస్తున్నారు నందమూరి మోహన కృష్ణ.